గ్యారంటీ ఏంది? కాదు, నువ్వు బయట ఉన్నావు, నువ్వు వచ్చేటప్పటికి నీకు తెలీదు, కానీ శివ వాళ్ళు లోపల ఉన్నారు. శివ వాళ్ళు లోపల ఉన్నారు అనే విషయం నీకు తెలియకూడదు అని నిన్ను అక్కడ చెట్టు దగ్గర ఆపేసింది. ఆపేసి మళ్ళీ నిన్ను 2 సార్లు ఇద్దరు ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకెళ్ళింది. తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి చూసిన తర్వాత అమ్మ కొన ఊపిరితో ఉంది, నీకు భయం వేసి 108కి అది కాల్ చేసావు. ఒకవేళ ఇన్ కేస్ శివ లోపలుండి చంపటం నువ్వు ఏదైనా కిటికీలోంచి చూసుంటే నీ పరిస్థితి ఏంటి? నేను అరిచి ఉండేదాన్ని కదా, అప్పుడు మమ్మీని ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని నేను ఇంట్లోకి వచ్చి అరిచి ఉంటే నన్ను కూడా చంపేసేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద మనిషిని మా మదర్నే చంపినంటే నేను ఒక లెక్కనా వాళ్ళకు? తిప్పి కొడితే 10 years లేవు నాకు, నేను ఒక లెక్కనా వాళ్ళకు? నిన్ను కూడా చంపేస్తుంటారు. నేను కూడా చంపే ఉండేదాన్ని. ఇప్పుడు అంటే దేవుడు నన్ను అట్నే చట్టే తీసుకెళ్ళిపోయింది, ఇంకా నువ్వు వద్దు అని చెప్పి. ఆ రోజు నేను ఒకవేళ అక్కని ఎదిరించి పెట్టేసి వస్తాను ఇంటికి వచ్చుంటే, కొడుతుంటే నేను చూసి అరిసి ఇదంతా జరిగిన తర్వాత నన్ను అమ్మని ఒక దగ్గర వేసి చంపేసి వెళ్ళిపోతుండే. వాళ్ళందరూ ముగ్గురు ఎస్కేప్ అయిపోతుండే. ఇప్పుడు మా అక్క వాళ్ళ తమ్ముడు మేజర్స్ కాదని వదిలిపెట్టేస్తే, ఇప్పుడు వాళ్ళు మా మమ్మీని చంపిర్రు, ఇప్పుడు మమ్మల్ని చంపారని మా పెద్దమ్మ వాళ్ళని మా ఫ్యామిలీని ఇంకేమైనా చేయరని మాకు గ్యారంటీ ఏంది? అంటే ఒక వాళ్ళ మదర్ కూడా ఏం మాట్లాడుతుంది, నా కొడుకు కరెక్ట్ పనే చేసిండు, మంచిగానే చంపిండు. వాళ్ళ అమ్మకి ఏం తెలుసు అసలు? వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ ఏ కులం, వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియదు మాకు. వాళ్ళు కూడా అంటే ఇట్లా నువ్వు చంపేసేయని ఎంత అది ఏమంటారు, సపోర్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి నువ్వు ఆమెను చంపేసి ఒక బస్తలో వేసేసి కట్టాడ పడేసిరా, నువ్వు ఆ పెద్ద పాపని తీసుకొని వచ్చేసి. చంపేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసిందా? అది ఇవన్నీ మాకు సార్ వాళ్ళు చెప్తే, సార్ వాళ్ళకి సార్ అంటే ఈ శివ వాళ్ళు సార్ వాళ్ళకి చెప్తే, సార్ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి చెప్తే, పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు. అసలు ఏమనిపించింది అని చూస్తే చెప్పు. ఎవరిని చూస్తే? శివని, మీ అమ్మని చంపింది శివ, చంపించింది మీ అక్క అని చూసినప్పుడు నీకు వచ్చిన కోపం ఏంటి? నాకు నా ముందుంటే నేను చంపేసేదాన్ని. అంటే నేను చిన్నగా ఉన్నా కూడా కొట్టేదాన్ని. నేనైతే చంపేంత లేదు కానీ నాకు కొట్టేదాన్ని. అసలు నాకు వాళ్ళు ఇప్పటికి కనబడ్డా కూడా నేనేం చేయకపోయినా మా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఊరుకోరు. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిరు. ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం February 11కి మా డాడీ బేకరీకి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ట్యాంకర్ వచ్చి గుద్దేసింది. అట్లా February 11కి మా డాడీ చనిపోయింది, సండే రోజు. మా డాడీ చనిపోయి 1 సంవత్సరం అయింది అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ 2024లో మా డాడీ చనిపోయింది. ఇప్పుడు 2025లో మా మదర్ చనిపోయింది. ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు. మా కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళు బయటికి రావద్దు. ఇప్పుడు వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుందంట. వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుంది, నేను తీసుకొచ్చుకుంటాను మా కొడుకున్న బిడ్డను అంటుందంట. అసలు మీ అమ్మని చంపడం కరెక్ట్ అని అంటుందా వాళ్ళమ్మ? మాటలు వింటే ఏమనిపించింది నీకు? నాకు అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మాకు. అలాంటి వాళ్ళ అమ్మ కరెక్ట్ అని ఎట్లా అంటది? లేకపోతే మళ్ళీ నిన్న మాట్లాడుతుంది, నాకు ఏం చేస్తారో తెలియదు, నా కొడుకైతే నాకు కావాలి అంటే ఫస్ట్ రోజు అంతా నవ్వుకుంటూ మాట్లాడింది. ఈడ నా అమ్మ పోయి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అమ్మ అక్కడ మీడియాలో అంత నవ్వుకుంటూ పడి నవ్వుకుంటూ మీడియా ముందు మాట్లాడుతుంటే, మీడియా వాళ్ళు అసలు ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టి ఇవన్నీ చూపించి, ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టి పోస్ట్ చేసి ఇలాంటివి అన్నీ మా వయసు వాళ్ళు చూసి ఇంకా మనం కూడా మన మమ్మీ వాళ్ళని చంపేసి ఇంకా 3 నెలలు బయటకు వస్తాం మనం కూడా. ఇలాంటి వాటిని చూసి మాకేం కాదు, ఈ మీడియా వాళ్ళు కూడా ఫుల్. నేను ఆ రోజు ఏడుస్తుంటే గాంధీ భవన్లో ఎడవనియట్లేదు నేను అసలు. ఆ రోజు కూడా తీసుకొచ్చేసి మాట్లాడు అంటే నా అమ్మ చనిపోయి నేను ఏడుస్తున్నా, ఇలాంటి టైంలో అడగండి చెప్తా. అప్పుడు నా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే అక్కడి నుంచి నన్ను గుంజుకొచ్చి అంత బలవంతం చేసిన అతను మాట్లాడింది అనేది నీకే తెలుసు కదా. అక్క తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఎదురింటి వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా లోపలికి వస్తే రానియట్లేదంట కదా, వద్దు రావద్దు లోపలికి అందంట కదా. సో అందుకని ఏం జరిగిందో నువ్వు చెప్తేనే అందరికీ తెలిసింది. ఫస్ట్ అక్క ఎంత దుర్మార్గంగా కిరాతకంగా బిహేవ్ చేసిందో నువ్వు చెప్తేనే కదా తెలిసింది. సో అందరికి అప్పుడు భయం వేసిందన్నమాట, ఇలాంటి అక్క కూడా ఉంటుందని అనిపించింది. సో వాళ్ళు ఎవరైనా వస్తుంటే రానిలేదు లోపలికి, అడ్డుకుందా వాళ్ళందరినీ? రానివ్వలేదు. ఇప్పుడు నా మమ్మీ లేదు కాబట్టి
మా కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరగాలి. మా మమ్మీ TSSలో జాబ్ చేస్తుంది. ఆ జాబ్లో శాలరీ మంత్లీ నాకు వేస్తే నా పై చదువులకి నాకు ఏమైనా ఉపయోగపడతాయి, అంటే డిగ్రీ ఇంటర్ వీటికి. అప్పుడు మమ్మీ డ్యూటీ నాకు ఇచ్చినా పర్లేదు, నేను మేజర్ అయినాక. లేకపోతే నేను ఏదన్నా ఇంకొక జాబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ జాబ్ ఇచ్చినా పర్లేదు నాకు. కానీ మా కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలి, బయటకు రావద్దు. తల్లి ఓకే. అసలు అమ్మ నువ్వు అక్క కదా, ఎలా ఉండేవారు మీరు? ఎంత ఆప్యాయతగా ఉండేవారు? నేను మా మమ్మీ మా అక్క. మా మమ్మీ అయితే ఇద్దరిని సేమ్, ఏ బట్టలు కొన్నా ఏమన్నా కుట్టించినా లేకపోతే బయట ఏమన్నా రెడీమేడ్ కొనుక్కొచ్చినా కూడా ఇద్దరికి సేమ్ ఇద్దరికి సమానంగా ఏదైనా. అంటే చిన్న బిడ్డ ఫస్ట్ సెకండ్ ఆమెకు పుట్టింది, ఫస్ట్ ఆమెకి ఆమె పుట్టింది, ఇట్లా అని లేడు ఈయన ఉన్నాడు అని చెప్పి తేడా డాడీ ఉన్నప్పుడు చూడపోయేది. మా డాడీ కూడా ఎట్లా చూసేటోడు అంటే నన్ను పట్టించుకోపోతుండే, కూతురు నన్ను పట్టించుకోకుండా మా అక్కను చూసుకుంటుండే. మా అక్క పైన కోపం వస్తే నా పేరు పెట్టి నన్ను తిట్టి, లేదా మా అక్క అంటే మా అక్క ఏదైనా కోపం వస్తే మా అక్క తిట్టకుండా నా పైన వేసి, అంటే అంత ముద్దుగా చూసుకుంటా నన్నే తిట్టేటోడు. కానీ ఎప్పుడు కూడా మా డాడీ మా మమ్మీని మా డాడీకి ఇట్లా గొడవలు జరిగినాయి, కానీ మా డాడీ దెబ్బ కానీ మా ఇద్దరికి మా డాడీ తిట్టడం కానీ అసలు అవి ఎట్లుంటే కూడా తెలియదు మాకు. ఎవరైనా ఇంట్లో పేరెంట్స్ మమ్మీ వాళ్ళు కొడతారు, డాడీ వాళ్ళు కొడతారు, కానీ మా ఇంట్లో అట్లా కాదు అసలు. నన్ను చూస్తారు కానీ నాకంటే ఎక్కువ మా డాడీ మా మమ్మీ అక్కని చూస్తారు. అలాంటి ఫ్యామిలీ మాది. మా డాడీ చనిపోయినాక ఇంకెవ్వరు లేరు ఇంట్లో, మగ దిక్కు. నేను ఏం చేసినా ఎవరు ఏమన్నారు, లైట్ తీసుకుంటారు అందరూ. ఎవరేం ఆపలేరు నేను చేసినా కూడా. అమ్మ అంటే పొద్దున డ్యూటీకి పోయి వస్తుంది, పండుకుంటుంది, అమ్మకు నడుము నొప్పి ఉంది, ఏం చేయలేదు. ఈ వీక్నెస్ దొరికించుకుందామే. ఇక శివ అనే వ్యక్తి పరిచయం అయినాక 8 months ఇన్స్టాలో 8 months అయింది పరిచయం. 8 months పరిచయం అయిన గురించే ఒక కన్న తల్లిని చంపేసింది. మరి మా అమ్మ 9 నెలలు కానీ ఇంత ఇప్పుడు ఆమెకు 16 years వచ్చేదాకా అమ్మని అంత బాగా పెంచుకుంది. ఇప్పుడు మరి మా అమ్మ ఎంత ఉండాలి మా మమ్మీకి? ఇప్పుడు వచ్చిన మా ఆయన మీదనే అంత ప్రేమ ఉంది మా అక్కకి. ఇన్ని నెలలు మా మమ్మీ ఇన్ని కష్టాలు పడి మొన్న మా డాడీ చనిపోతే సింగిల్ హ్యాండ్తోని మా మమ్మీ మమ్మల్ని ఇద్దరిని సాగుతుంది. అలాంటిది మేము ఇంట్లో ఏదన్నా అడిగితే కూడా కాదనేదే కాదు. మా మమ్మీ దగ్గర లేకపోయినా మమ్మీ ఉపాసం ఉండన్నా మాకు ఇచ్చేది ఏదైనా. అలాంటిది మా మమ్మీ మాకు డ్రెస్సులు కొన్నా ఏదైనా ఫుడ్ తెచ్చి ఇద్దరికి సమానంగా పెట్టేది. ఇంటి లాకర్స్ కూడా అక్కకే తెలుసు అన్ని, ఇంట్లో ఏముంటాయి, ఫోన్ పేడ్ ఎంత మనీ ఉంటాయి. ఇప్పుడు అక్క పేరు మీద మనీ ఉన్నాయి. అక్క అంటుంది నా మీద ప్రేమ, అంటే మా మమ్మీకి నా మీద ప్రేమ లేక మా మమ్మీ నా పైన ప్రేమ చూపించక కానీ ఆమె దగ్గర ప్రేమ దొరికింది అని ఇప్పుడు సార్ కూడా ఆమె ఇట్లా మాకు చెప్పింది, మేము చెప్తున్నాం మీకు అంటుండ్రు. ఇప్పుడు నా పేరు మీద 1 రూపాయి కూడా లేదు. మా అక్క పేరు పైన ఒక 2-3 lakhs ఉన్నాయి. మరి అది ప్రేమ కాదా? ప్రేమ లేని మా అక్క పైన మనీ వేసిందా మా అక్క పేరు పైన? ఇప్పుడు నా పేరు మీద మీరు అకౌంట్స్ చెక్ చేస్తే నా పేరు మీద ఉంటాయి, మా అక్క పేరు మీద ఉంటాయి. మరి ఇప్పుడు మా అక్క మీద ప్రేమ లేని మా అమ్మ ఎందుకు వేసింది మనీ? అంటే ఎక్కువ అయ్యా. మా అమ్మకి ప్రేమ ఉంటే నా పైనే ఉంది, నన్నే చూసుకుంటా అంటుంది కదా. మరి మా అక్కని ఏదన్నా ఇంట్లో పనికి కానీ చదువుకోనియకుండా పనికి పంపించి ఏం కొనియకుండా అన్నం పెట్టకుండా అంత కఠినంగా అయితే లేదు కదా మా మమ్మీ. ఇద్దరిని సమానంగానే చేసింది కదా. వాళ్ళ డాడీ లేడు మా డాడీ లేడు అని చెప్పేసి. ఇప్పుడు ఎంత జరిగినా కూడా మా అక్కకి ఆ రోజు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు కంట్లో నుంచి. మేము మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మేమంతా ఏడుస్తుంటే మా అక్క అసలు ఎంత డల్ కూర్చుంది అంతే. ఆమెకి చంపిన మా అమ్మ ఇంకా నాకు లేదు పశ్చాత్తాప కూడా పడతలేదు ఆమె. నేను చంపిన ఎంత డేర్నెస్ గా, అంటే ఆమెకి ఏం చూసుకొని అంత ఇదైతుంది. 10th class కదా మీరిద్దరు, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు కదా, అంటే అలా అంత క్రూరంగా ఉండేదా నీ పట్ల కూడా? అసలు తల్లిని చంపేంత క్రూరంగా ఎలా తయారైంది? అంటే మమ్మీకి కూడా ఒక్కోసారి రివర్స్ అయ్యేది, నన్ను కూడా గిచ్చేది. అంటే మేమిద్దరం చిన్న చిన్న అంటే పనులలో ఏదో ఒకటి మా మధ్యలో గొడవలు వచ్చేటివి. అంటే అక్క నెయిల్స్ పెంచుకునేది నన్ను కొట్టడానికి. నిన్ను కొట్టడానికి నెయిల్స్ పెంచుకొని నేను కూడా పెంచుకునేదాన్ని. నేను ఎందుకంటే ఈ ఒక్కటే, ఎందుకంటే అది BTS పెట్టి ఇట్లా ఫోటో దిగి ఇన్స్టాలో స్టోరీ పెడదామని చెప్పేసి నేను దానికోసమని ఈ నెయిల్స్ ఒకటి పెంచుకున్నా అని చెప్పి మా అక్క 2 చేతులకు పెంచుకొని నేను ఏదైనా గొడవ చెయ్యకపోయినా నేను ఒకవేళ ఒక దెబ్బ కొడితే మా అక్క 10 దెబ్బలు కొట్టి మొన్న ఇక్కడ పడేసి కడుపులో కూడా తన్నింది, ఫుల్ కొట్టింది.
నన్ను కొడితే నేను మమ్మీకి ఏడ్చుకుంటే చెప్తే మమ్మీ కూడా ఏమనలేదు. మీరు ఏడన్నా పోరు, మీరు ఏమన్నా చేసుకోరు, మీరు మీ మధ్యలోకి వస్తే మళ్ళీ ఆమె చేసిందంటే నువ్వు చేసినావు అంటే నువ్వు చేసినావు అంటారు. నేను మీరు పట్టించుకొని మీరు ఏడన్నా